హే గాయ్స్, జూన్ 6th అయితే మా చెల్లి బర్త్డే. సో నేను ఒక చిన్న వాల్ డెకర్ అనుకున్నాను. దానికోసం అయితే సాటిన్ రిబ్బన్ యూస్ చేసి ఒక బో చేస్తున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే డబుల్ ఫోల్డ్ చేసి కట్ చేసుకోవాలి. అంటే కార్నర్స్ మనకు వచ్చేసి వి షేప్లో రావాలి. దాన్ని ఇన్సైడ్ ఫోల్డ్ చేసేస్తే మనకు బో అనేది రెడీ అయిపోతుంది. అండ్ మధ్యలో స్టేపుల్ చేసేస్తున్నాను. బ్యాక్ సైడ్ వచ్చేసి డబుల్ టేప్ పెట్టేసి వాల్కి అయితే స్టిక్ చేయబోతున్నాను. నేనైతే ఒక 15 to 20 అయితే బోస్ చేసి రెడీ పెట్టుకున్నాను. యాక్చువల్లీ మా ఇంట్లో పెయింట్ మొత్తం వచ్చేసింది అనమాట వాల్కి. చూడడానికి కొంచెం గలీజ్గా ఉంది. ఈ ప్యాచెస్ అన్ని కవర్ చేయడానికి నేనైతే ఎల్లో కలర్ అక్రిలిక్ పెయింట్ అయితే యూస్ చేశాను. సో బోస్ అన్ని నేను ఇలా వాల్కి స్టిక్ చేసేసుకున్నాను. హ్యాపీ బర్త్డే బ్యానర్ వచ్చేసి నేను బిగ్ బాస్కెట్ నుంచి అయితే ఆర్డర్ చేసుకున్నాను. అది అప్రాక్స్ 70 or 75 రూపీస్ అయితే పడింది నాకు. వాల్ వచ్చేసి ఎల్లో కలర్ ఉంది కాబట్టి బ్లాక్ అయితేనే కొంచెం హైలైట్ అవుతుంది అనేసి నేనైతే ఈ కలర్ చూస్ చేసుకున్నాను. అండ్ నేను మా చెల్లి కోసం చాక్లెట్ కేక్ అయితే ఆర్డర్ చేశాను. ఇంట్లో స్పెషల్ వచ్చేసి చికెన్ బిర్యానీ అయితే చేశాము. సో నా సింపుల్ వాల్ డెకర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.